బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా కూడా ఆయన యశోద హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నారు ఆయన హెల్త్ బాగా సెట్ అయ్యి మళ్ళీ బయటికి రావాలంటూ కూడా కోరుకున్నారు. బట్ నిన్న అర్ధరాత్రి పోలీసులు డిక్లేర్ చేశారు ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా కూడా డాక్టర్లు చెబుతూ ఉన్న నేపథ్యంలో కూడా మొత్తంగా బీఆర్ఎస్ కేడర్ అంతా కూడా ఉద్యమ సమయంలో వంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా భావోద్వేగానికి నాయకులందరూ కూడా లోనవుతూ ఉన్నారు. ఆయనతో పంచుకున్న అనుబంధాలను అంతా కూడా చెబుతున్న పరిస్థితి. మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కాంబోజు వెంకటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి కాంబోజు వెంకటేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అంటే తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ కూడా చాలా వరకు మీ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. సో మీకు ఆయనతో ఎటువంటి అనుబంధం ఉంది, ఆ మెమరీస్ ఒకసారి షేర్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఐఎన్ఎస్ సుదర్శన్ తోటి మెంబర్స్ కు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2014 నుంచి 2018లో ఎమ్మెల్యే గెలవక ముందు 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం తెలంగాణ ఉన్నప్పుడు కోల జనార్దన్ గారు ఒక 2-3 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ ఉన్న తర్వాత ఆయన యంగ్ వయసులో వరంగల్ జిల్లా పగ్గాలు చేపట్టారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి. నాకు ఉన్న ఆయనకు సంబంధం ఏంటంటే ఒక అన్నదమ్ముల సంబంధం. నేను కాకతీయ యూనివర్సిటీలో జనసభలో పనిచేస్తున్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్లి బీఆర్ఎస్ పార్టీలో వచ్చి అంచెలంచెలుగా జెడ్పీటీసీ నుంచి సివిల్ సప్లై కార్పొరేషన్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిండు. ఫ్యూచర్ లో భవిష్యత్తులో పేదలకు సహాయం చేయాల్సినటువంటి వ్యక్తి, ఒక మినిస్టర్ స్థాయి కోల్పోయినటువంటి వ్యక్తి. ఇలా అన్ఎక్స్పెక్టెడ్లీ రేవంత్ రెడ్డి గారు, పైఎం కురేషి గారు చేసినటువంటి చెడ్డ పనులకు, ఆయన రియల్ ఎస్టేట్ దందాలకు, కేసీఆర్ గారు చేసిన మంచి పనులకు ఆయన ప్రజల్లో తీసుకెళ్తుంటే ఒక గన్మెన్ ఇవ్వకుండా, ఒక వెపన్ లైసెన్స్ ఇవ్వకుండా ఇవాళ మొత్తం తెలంగాణలో ఉద్యమకారులను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికక్కడ ఉద్యమాలు పనిచేసిన వ్యక్తులను అనగదొక్కడం, టార్చర్ పెట్టడం. చాలా మంది, నేనేమంటున్నంటే రాజకీయాలు మాట్లాడవద్దు కానీ ఇవాళ పరిపాలన కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అంత ఇంత అరాచకాలు కాదు. ఇవాళ పైఎం కురేషి గారే ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారినట్టు ఆయన టార్చర్ వల్లనే చంపినట్టుగా మాకు అంతర్గంగా మాకు తెలుసు. కాకపోతే మీరు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ వ్యక్తుల మీద దాడులు చేయడం, ఆయనకు ఎలాంటి చెడు అలవాటు లేకుండా, ఆయనకు డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఎలాంటివి లేకుండా, ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం, ఒక 5 రోజులుగా ఆయన హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ రాత్రి 12:15 తుది శ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చాలా నష్టం జరిగింది. ఎందుకంటే ఆయన జీవితం మొత్తం ఉద్యమంలో నడిచిన వ్యక్తి. 24-25 సంవత్సరాలుగా ఇద్దరం కలిసి నర్సంపేట, గూడూరు, ఖానాపూరు, బూదరావుపేట, నెక్కొండ, చింతనెక్కొండ, వరంగల్ జిల్లాలో చాలా ఉద్యమాలు సృష్టించినాం. నాకు మా ఆత్మమిత్రుడు, చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇలా నా మిత్రుని కోల్పోవడం కూడా బాధగా ఉంది. కాబట్టి నేను ఒకటే మనవిస్తున్న గవర్నమెంట్ కు, మీరు ఎన్ని రాజకీయాలు చేసుకున్నా కూడా ఉద్యమాలు సృష్టించిన వ్యక్తులను టార్చర్ పెట్టకండి. మీరు రాజకీయాలు చేసుకుంటే రాజకీయాలు చేసుకోండి కానీ ఉద్యమం సృష్టించి తెలంగాణ సాధించిన వ్యక్తుల మీద కేసులు పెట్టడం అన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది గవర్నమెంట్ కు తెలియాలి ఏం జరుగుతుంది అనేది. కాబట్టి నర్సంపేట ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఇలా తీవ్ర నిరాశ నిస్పృహలో కూడుతున్నారు. ఇలా తెలంగాణ మొత్తం శోక సముద్రంలో ఉన్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము విన్నవించేది ఏంటంటే, మీరు రాజకీయాలు చేసుకోండి కానీ ఎక్కడికక్కడ ఉద్యమకారులను టార్చర్ పెట్టొద్దు అనేది నా బీఆర్ఎస్ పార్టీగా నేను ఒక అఫీషియల్ స్పోక్ పర్సన్ గా చేస్తున్నట్టు విన్నపం. రైట్ అండి, రైట్.